దేవరియాంజల్లో ఒక్కో ఎకరం 5 కోట్ల రూపాయల పైమాటే 1521 ఎకరాలంటే రాములోరి మొత్తం భూముల విలువే 7605 కోట్ల రూపాయలు. కబ్జా అయిన 1000 ఎకరాల విలువే 5000 కోట్ల రూపాయలు. ఇన్ని వేల కోట్లను ఇన్నేళ్ల నుంచి బడాబాబులు అనుభవిస్తూ వస్తున్నారు. రాములోరికి చెందాల్సిన ఈ భూముల్ని తాము స్వాధీనం చేసుకుని వేల కోట్లు వెనకేసుకున్నారు బడాబాబులు. ఇదంతా దేవాదాయ శాఖ అధికారులకు తెలుసు. దశాబ్దాల నుంచి కబ్జాల పర్వం జరుగుతూనే ఉన్నా అధికారులు మాత్రం నోరెత్తలేదు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, మొత్తం 1521 ఎకరాల భూమి అంటున్నారు. ఎకరం 5 కోట్ల రూపాయల చొప్పున 7-8 వేల కోట్ల విలువ చేసే భూములు. మరి అంత ఆస్తులున్న రాముడు గుడి ఎందుకింత దీన స్థితిలో అధ్వానంగా కనిపిస్తోంది? వేల కోట్ల ఆస్తులున్న రాముడికి మాత్రం పేదరికం. ఆయన ఆస్తుల్ని అక్రమంగా అనుభవిస్తున్నటువంటి బడాబాబులు మాత్రం చాలా రిచ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. అక్రమంగా 100 కోట్లు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం మనం దేవరయాంజల్లో ఉన్నటువంటి సీతారామస్వామి ఆలయంలో ఉన్నాం. ఇదే ఆలయం, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇదే ఆలయానికి 7600 కోట్ల విలువైన భూములు ఉన్నాయి. ఒక్కొక్క ఎకరం 5 కోట్ల పైనే ఇక్కడ రేట్ నడుస్తూ ఉంది. ఆ లెక్కను చూసినట్లయితే 7600 కోట్లు, దాంట్లో 1000 ఎకరాల వరకు ఆల్రెడీ వేరే వాళ్ళ చేతిలో ఉంది. అదంతా కలిపితే ఒక 5000 కోట్లు. మనం రాములవారి టెంపుల్ ఒకసారి చూద్దాం. మొదటి నుంచి కూడా ఇది ప్రాచీనమైనటువంటి టెంపుల్. నిజాం కాలంలో ఏర్పాటు చేసినటువంటి ఈ టెంపుల్కి ఇప్పటివరకు ఆస్తులు గనక ఈ టెంపుల్కి ఇచ్చినటువంటి 1500 కోట్ల ఆస్తులు కనుక ఉండుంటే దాదాపుగా యాదాద్రి టెంపుల్ అంతా డెవలప్ అయ్యేంత స్టామినా కానీ ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ ఉన్నటువంటి టెంపుల్. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ భూములు రికార్డుల్లో మాత్రమే ఉన్నాయి, కానీ ఆదాయం 1 రూపాయి కూడా రాలేదు. ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితం అప్పటి కలెక్టర్ చొరవ తీసుకొని ఇక్కడ అనుభవిస్తున్నటువంటి భూములు ఎవరు అయితే అనుభవిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కొంత 5 లక్షలు 10 లక్షలు వసూలు చేసి టెంపుల్ ఫండ్గా క్రియేట్ చేశారు. అదొక 2.5 కోట్ల రూపాయలు ఉంది. ఆ ఇన్కమ్ అక్కడ నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్ట్తో మాత్రమే ఇప్పుడు టెంపుల్ రన్ అవుతుంది. టెంపుల్కి సంబంధించినటువంటి శ్రీరాములవారి కళ్యాణం కానీ ఇతర ఫెస్టివల్స్ కానీ ఉత్సవాలు కానీ జరుగుతున్నాయి. టెంపుల్ పరిస్థితి ఒకసారి చూడవచ్చు. ప్రాచీన టెంపుల్, ఒకవేళ దీన్ని కనుక మెయింటైన్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అంత మంచి టెంపుల్. ఆ టెంపుల్లో కనీస వసతులు లేవు, ఎక్కడ కనీసం రిపేర్ చేసేటువంటి దానికి కూడా డబ్బులు లేవు, అంత సిబ్బంది కూడా లేదు. కానీ బయట మాత్రం ఇదే టెంపుల్కి అన్ని వేల కోట్లు 7600 కోట్ల ఆస్తులు ఉన్నాయి. టెంపుల్కి సంబంధించినటువంటి పక్కనటువంటి ఇదంతా వరండా. ఈ వరండాలోనే టెంపుల్కి సంబంధించినటువంటి ఆస్తులు అనుకోవచ్చు, టెంపుల్కి సంబంధించినటువంటి రికార్డులు అనుకోవచ్చు, లేకపోతే ప్రసాదాలు కానీ ఇవన్నీ ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. ఇది ఇక్కడ మనకు కనిపిస్తున్న రూమ్ మీరు నమ్మరు, కానీ ఇది ఈఓ రూమ్. టెంపుల్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ రూమ్లో, అది ఆయన ఆఫీస్ రూమ్. ఇక పక్కనే ఉన్నటువంటి కొలను కూడా చూడొచ్చు. ఎంత దీన స్థితిలో రాములవారి ఆలయం ఉంది, రాములవారికి ఉన్నటువంటి ఆస్తులు ఏంటి, అక్రమంగా ఆస్తులు కొట్టేసినటువంటి బడాబాబులు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, ఇక్కడటువంటి ప్రముఖులు, వీళ్ళంతా అనుభవిస్తున్న తీరేంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి. ఇక్కడ ఇది కోనేరు. కనీసం ఒక 10 ఏళ్ళు అవుతుంది ఈ కోనేరు ఓపెన్ చేయకుండా ఉండి. ఈ కోనేరును కనీసం పట్టించుకునేటువంటి నాదురు లేరు. ఈ కోనేరు రిపేర్ చేపిద్దామన్నా ఈ దేవస్థానానికి సరిపడా డబ్బులు లేవు. అక్రమంగా అనుభవిస్తున్నటువంటి వాళ్ళ దగ్గర 100 కోట్ల రూపాయల్లో నెల ఇన్కమ్ వస్తుంది. ఒక్కొక్క షెడ్ని ఇక్కడ నిర్మించినటువంటి ఈ రాములవారి ఆలయానికి సంబంధించినటువంటి భూముల్లో నిర్మించినటువంటి ఒక్కొక్క షెడ్కి 4 నుంచి 5 లక్షల రెంట్ పొందుతున్నారు ఇక్కడ అక్రమంగా షెడ్లు కట్టిన వాళ్ళందరూ. కానీ రాములవారికి మాత్రం కనీసం 4 రూపాయల ఇన్కమ్ కూడా నెలకు లేనటువంటి పరిస్థితి. అంత దయనీయమైనటువంటి పరిస్థితిలో టెంపుల్ ఉంటే పక్కనటువంటి భూముల సంగతి మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఈవోతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎంటర్ అయింది, ఏసీబీ వాళ్ళు వచ్చారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చింది. అందరూ కూడా ఇక్కడ పరిశీలన చేస్తున్నారు, రికార్డులను పరిశీలిస్తున్నారు. ఏం జరుగుతుంది, ఇప్పటివరకు జరిగినటువంటి తీరేంటి, ఎలా రికార్డులు మాయనమైనాయి, ఎలా రికార్డుల్లోకి కొత్త వాళ్ళ పేర్లు వచ్చాయనే పూర్తి విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఏసీబీ అధికారులు, అదేవిధంగా విజిలెన్స్ అధికారులు చేస్తున్నటువంటి విచారణ చూస్తున్నాం. మొత్తం ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పరిశీలిస్తున్నారు. నిజాం కాలం నుంచి ఇప్పటివరకు ఎన్ని రకాలుగా ఈ టెంపుల్లో భూములు మాయనమయ్యాయి, ఎన్ని రకాలుగా ఆక్రమణలకు గురైనాయి అనే పూర్తి విచారణ చేపడుతున్నారు. ఐఏఎస్ల కమిటీకి సంబంధించి అంతకు ముందే ఇచ్చినటువంటి కొంత ఇన్ఫర్మేషన్కి తోడు టెంపుల్లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నీ కూడా, టెంపుల్లో ఎప్పటి నుంచి రికార్డ్స్ అందుబాటులో ఉన్నాయి, ఎన్ని ఎకరాలకు సంబంధించినటువంటి రికార్డ్స్ ఉన్నాయి, ఆ రికార్డుల్లో ఎవరెవరి పేర్లు ఎప్పుడెప్పుడు మార్చబడ్డాయనే
పూర్తి వివరాలు ఉంటాయి కాబట్టి ఆ పాత రికార్డ్స్ అన్నీ కూడా తీసుకుంటున్నారు. ఆ పాత రికార్డులను పరిశీలించి ఐఏఎస్ కమిటీకి దేవాదాయ శాఖ సబ్మిట్ చేయనుంది. ఐఏఎస్ కమిటీ ఈ రికార్డులను మరొకసారి పరిశీలించి గ్రౌండ్ లెవెల్లో కూడా వాళ్ళు విజిట్ చేస్తారు. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది పూర్తి వివరాలు కూడా తీసుకుంటారు. ఇక్కడ కొందరు టెంపుల్కి సంబంధించినటువంటి ధర్మకర్తలను కూడా ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. టెంపుల్కి సంబంధించినటువంటి ధర్మకర్తలు ఏం చెప్తారు, ధర్మకర్తలు ఎన్నేళ్ళుగా ఇక్కడ భూములు ఉన్నాయని చెప్తారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మెయిన్ టెంపుల్, స్వామివారికి సంబంధించినటువంటి మెయిన్ టెంపుల్. సాదా సీదాగా ఇప్పుడు హైదరాబాద్లో చాలా కాలనీల్లో కాలనీ వాళ్ళు కొంత డబ్బులు వేసుకొని ఇక్కడ నిర్మాణాలు చేసుకుంటూ ఉంటారు టెంపుల్. అలాంటి టెంపుల్ లాగానే ఉంది తప్ప ఇన్ని వేల కోట్ల ఆస్తులున్నటువంటి టెంపుల్ మెయింటెనెన్స్ కానీ టెంపుల్కి ఉన్నటువంటి స్ట్రక్చర్ కానీ దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఇక్కడ ధర్మకర్తలు కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఏం పేరు మీ పేరు? నా పేరు పట్నం నరసింహారెడ్డి సార్. ఏంటండి ఇక్కడ ఉన్నటువంటి మీరు ధర్మకర్తగా ఎన్నో ఏళ్ళ నుంచి టెంపుల్కి సంబంధించినటువంటి యాక్టివిటీ చూస్తూ ఉంటారు. ఈ టెంపుల్కు సంబంధించి ఉన్నటువంటి ప్రచారం వేల కోట్ల భూములు ఉన్నాయి, 8,000 కోట్ల భూములు ఉన్నాయి అని చెప్తున్నారు. టెంపుల్ పరిస్థితి ఇట్లా ఉంది, ఎందుకు ఇట్లా తయారైపోయింది? అంటే ఇది ఇంచుమించు 1520 ఎకరాల వరకు ఉందని రికార్డుల ప్రకారంగా ఉంది సార్. ఇది 2025-26 యాక్ట్ ప్రకారంగా అప్పటి నుంచి రికార్డులో ఉంది. ఇది ఫస్ట్లో ఒక పుల్లయ్య అనేవాడు దీనికి దేవాలయానికి ఇవ్వడం జరిగింది, డొనేషన్ చేయడం జరిగింది. రాముడి పుల్లయ్య. ఇది పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి చరిత్ర చాలా మందికి తెలుసు. అసలు టెంపుల్ ల్యాండ్స్ ఎలా ఆక్రమణకు గురై? ఈ ఊరి వాళ్ళే ఆక్రమణకు గురి చేశారా లేకపోతే బయట వాళ్ళకి అమ్మారా, ఏం జరిగింది? ఇప్పుడు ఈ ఊరు వాళ్ళే ఆక్రమణ చేసుకురు. అప్పుడు ఉన్నవారు ఎవరైతే పట్టువారు ఉన్నారో 2-3 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల నుంచి పట్టువారిగా ఉండే ఈ పట్టువారిగా ఉన్నప్పుడు వాళ్ళ చేతుల గల పని ఒకరు 200, 3 కుటుంబాల వాళ్ళు ఒక్కొక్కరు 200-300 ఎకరాలు వాళ్ళంటనే వాళ్ళు రాసుకోవడం జరిగింది. మిగతాది ఎవరైతే ఉందో సీతారామరెడ్డి ఉన్న టైంలో ఎస్సీ వాళ్ళకు 2 ఎకరాలు, బీసీ వాళ్ళకు 2 ఎకరాలు అని మిగతా పొలాలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎస్సీ వాళ్ళకి బీసీ వాళ్ళకి ఇవ్వడం జరిగిందో మళ్ళీ అది వాళ్ళు సెల్లింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కువ మటుకు బయట వ్యక్తులే ఎక్కువ ఉన్నారు. ఈ స్థానికులు ఉన్న వాళ్ళు ఎవరికి దానికి లేదు. ఈ మధ్యలో ఇక్కడ శివశివాని కాలనీ కూడా యాంజాలు బడుగైన వర్గాలకు కూడా 15 ఎకరాలలో కూడా 1800 ప్లాట్లు కూడా చేయడం జరిగింది. అది గ్రామస్తులకు ఉపయోగపడింది. ప్లాట్ల విషయానికి వచ్చినా కానీ అంటే వాళ్ళకు ఎలాంటి ఆధారం లేదు సార్. ఇది నాది అని ఎవరితానో ఇప్పుడు ఏంటంటే కోర్టు ఏమడుగుతుందంటే నువ్వు ఎవరితానో కొన్నావు, నీ తాను ఏం ఆధారం ఉంది? ఎలాంటి ఆధారం లేదు. ఇప్పుడు ఏంటంటే ఎవరితానో కొన్నామనుకో, ఆ కొన్న వాళ్ళది అంటే ఎలాంటి ఆధారాలు లేవు, ఎలాంటి రికార్డ్స్ లేవు. ఎట్లా కడుతున్నారు ఇంత పెద్ద లక్షల ఎస్ఎఫ్టీ బిల్డింగ్? అక్కడ ఉన్నటువంటి గోడౌన్ ఎట్లా కడుతున్నారు అసలు? అప్పుడు ఇది 2005లో కలెక్టర్ కూడా ఏం చేసిందంటే 5 lakhs తీసుకోవడము అంటే నో అబ్జెక్షన్ కోసం ఇది మాది అని గవర్నమెంట్ మీకు అప్పచెప్తుంది. 5 lakhs కడతా అంటే కొంతమంది రైతులు కట్టారు, కొంతమంది మాకు ఫ్రీగానే వస్తుందిలే అన్నట్టుగా వాళ్ళు ఊకురు. అప్పుడు 2.5 కోట్లు ఉంటే అది దేవాలయాన్ని బ్రహ్మోత్సవాల కోసం కూడా నిర్వహించుకోవడానికి ఉపయోగపడేది. దాన్నే ఇప్పుడు సుమారు 5 కోట్ల వరకు అయింది. దాంతోనే అది ఎట్లనో ఫిక్స్డ్ డిపాజిట్ అట్లనే ఉంది. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్తోనే బ్రహ్మోత్సవాలు అయినా కానీ ఇక్కడ పనిబాట వాళ్ళకు ఈవో వాళ్ళకు గిట్ట దాన్ని ఆ ఇంట్రెస్ట్తోనే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా వాళ్ళకి పేమెంట్ ఇస్తుంది కాబట్టి ఆ అమౌంట్ ఒకవేళ నిజంగానే ఆస్తులన్నీ దేవాలయానికి ఇప్పటికీ ఆధీనంలో ఉండుంటే ఇంత కాస్ట్లీ ల్యాండ్స్తో వచ్చే ఇన్కమ్తో దేవాలయం ఎంత పెద్దగా డెవలప్ చేసేవాళ్ళు. ఇక అది ఎంత పెద్ద అంటే ఇక మనకు నిజంగా చెప్పాలంటే రెండో తిరుపతి కంటే ఇది రెండవ తిరుపతి అని చెప్పుకున్న ఆశ్చర్యం లేదు. ఇది మనకు క్యూన్ ఎలిజిబుల్ అని 1983లో ఇక్కడ విజిటింగ్ చేయడము, దీని చరిత్ర తెలుసుకొని ఇక్కడ చర్చి వారికి వచ్చేసి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ నాకు కావాలంటే దేవాలయం పేరు ఇక్కడ స్థానికులు చెప్పడం వల్ల ఈ దేవాలయాన్ని సందర్శించి కూడా పోయింది 1983లో. అంటే ఎంతో ప్రాముఖ్యత ఉన్న దేవాలయం. చుట్టుప్రక్కల ఏ దేవాలయం లేదు ఇంత భద్రాచలం టెంపుల్ తర్వాత ఉన్న టెంపుల్ ఏదంటే ఈ సీతారామచంద్ర స్వామి టెంపుల్ అని ఇది నేను చెప్పడం. వీన్ ఎలిజబెత్ కూడా ఇక్కడ విజిట్ చేశారని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఏసీబీ విచారణ జరుగుతుంది. ఈవోతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మనం. టెంపుల్ ఈవో పైన కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. 8 సంవత్సరాలుగా ఇక్కడే ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఇక్కడే ఉన్నారు. ఆయన చేతి మీదుగానే చాలా రికార్డులు తారుమారయ్యే ఆరోపణలు ఉన్నాయి. ఒకసారి ఈవోతో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఈవో కార్యాలయం. ఇక్కడే విచారణ ప్రస్తుతానికి జరుగుతుంది. ఈవో చంద్రమౌళి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపు 1000 కోట్ల ఇన్కమ్ ఉన్నటువంటి ఆలయం దుస్థితి ఇట్లా ఉంది. ఎందుకని అంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ టెంపుల్స్ ఎందుకని ఈ టెంపుల్ ల్యాండ్స్ని ఎందుకని కాపాడలేకపోయారు?
ఇవన్నీ కోర్టులో ఉన్నాయి సార్. ఆ భూములన్నీ కోర్టు దీని ప్రకారం మేము ఆదేశాల ప్రకారం మేము కాపాడేదానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. అంటే కోర్టులో ఉన్నాయి ఓకే, జ్యుడిషియల్ అవుతుంది ఇప్పుడు కాబట్టి ఇప్పుడు కోర్టులో కేసులన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు ఎట్లా వెళ్ళారు సార్ కోర్టుకి వెళ్ళారు? వాళ్ళ దగ్గర ఏ రికార్డు ఉందని కోర్టుకి వెళ్ళారు? అసలు వాళ్ళ దగ్గర ఏం పేపర్ ఉంది, ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతుందని వాళ్ళు కోర్టుకి వెళ్ళారు? వాళ్ళకి ఆల్రెడీ 34 నుంచి పేర్లన్నీ వాళ్ళ పేరు మీద ఉన్నాయి. సో వాళ్ళు ఆల్రెడీగా కోర్టు రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు సార్. ఇది 1925 పహాని ప్రకారం అవుతుంది. 34 నుంచి అన్నీ కూడా చేంజెస్ ఉన్నాయి కాబట్టి మేము మళ్ళీ 2000లో తీసుకొని ఇవన్నీ సెటిల్ చేస్తున్నాం సార్. మీరు ఇక్కడ పనిచేస్తున్నప్పుడు దాదాపు 7-8 సంవత్సరాలు అవుతుందని చెప్తా ఉన్నారు. ఈ 7-8 సంవత్సరాలనే గోడౌన్స్ అన్ని నిర్మించారు. ఆ గోడౌన్స్ నిర్మిస్తున్నప్పుడు మీరు ఏం చేశారు? అంటే దేవాలయ శాఖ దేవాదాయ భూములను కాపాడుకోవడంలో ఎందుకు విఫలమైంది? గోడౌన్స్ మీ ముందే కడుతున్నారు కదా, మీ కళ్ళ ముందే లక్షల ఎస్ఎఫ్టీ గోడౌన్లు కడుతున్నారు. కనీసం నోటీస్ ఇచ్చారు ఎప్పుడైనా? నోటీసులు ఇచ్చాము, కోర్టులో కేసులు వేసాము సార్. నోటీసులు కూడా ఇచ్చాము, కొన్ని కూలగొట్టాము, కొన్ని మళ్ళీ వాళ్ళకి నోటీసులు ఇచ్చి కోర్టులో కేసులు వేసినాం సార్. కోర్టులో కేసులు ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా దేవాలయ భూములని రికార్డులో ఉంది. మీరు పోలీసుల హెల్ప్ తీసుకోవచ్చు, మున్సిపాలిటీ హెల్ప్ తీసుకోవచ్చు, లోకల్గా ఉండేటువంటి సిబ్బంది హెల్ప్ తీసుకోవచ్చు, ఆ గోడౌన్స్ రాపొచ్చు. కానీ 200 గోడౌన్లు కట్టే వరకు, కేవలం 4 సంవత్సరాలు 200 గోడౌన్లు కట్టే వరకు ఏం చేస్తుంది దేవాలయ శాఖ? ఎందుకని మీరు పై అధికారులకు చెప్పారా? కనీసం మీ మంత్రి గారికి చెప్పారు? పై అధికారులకు చెప్పాము, పోలీసు వాళ్ళకి చెప్పాము, ఎంఆర్ఓ వాళ్ళకి చెప్పాము, అందరికీ చెప్పాము సార్. కలెక్టర్ దాకా అందరికీ మేము లెటర్ అయితే రిటర్న్గా ఇచ్చాము. అన్నీ ఉన్నాయి సార్, అన్ని ఫైలింగ్ ఉన్నాయి. అంటే ఎందుకని సరే ఇంతమంది కూడా ఎందుకు ఆపలేకపోతున్నారు ఈ గోడౌన్స్ని? అది సీసీఎల్ఏ రిపోర్ట్ ఒకటి ఉంది సార్. ఆ సీసీఎల్ఏ రిపోర్ట్ గవర్నమెంట్లో పెండింగ్ ఉంది కాబట్టి వాళ్ళు అది క్లియర్ అయితే మన టెంపుల్కి ల్యాండ్స్ అన్ని మన మీరు చెప్తుంది భూముల విషయం. భూములను కాపాడుకోవడంలో సీసీఎల్ఏనో లేకపోతే టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి, కోర్టు కేసులు అడ్డొస్తున్నాయి. కానీ దేవాదాయ భూముల్లో కడుతున్నటువంటి ఇంత పెద్ద పెద్ద భారీ కట్టడాలు అక్కడ చూస్తుంటే నేను కూడా నిజంగా షాక్ అయినా. 200 కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అక్కడ. ఆ 200 కన్స్ట్రక్షన్స్ కట్టే వరకు ఏం చేస్తున్నట్టు అని మేము ఆపాము సార్. చాలా వరకు ఆపాము. మళ్ళీ వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని కన్స్ట్రక్షన్ చేసుకుంటాం. కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి వాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుంది సార్? ఇక్కడ ఏం జరుగుతుంది? రికార్డ్స్ అన్ని ఎప్పటి నుంచి తీసుకున్నారు? అన్నీ కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ కలెక్టర్ గారిని ఇక్కడ ఈఓగా చేశారు. ఈఓ గారికి అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం సార్. ఇది ఐఏఎస్ల కమిటీకి వెళ్తుందా? అన్నీ పోతాయి సార్. ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈఓనే కాదు, మున్సిపల్ ఆఫీస్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. అందరూ ఒకే సమాధానం చెప్తారు. ఈ కోర్టులో కేసుల్లో ఉన్నాయనో లేకపోతే ఇంకో రకంగా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయనో, వాళ్ళ పేరు మీద పట్టా ఉందనో ఏదో ఒకటి చెప్తారు. కానీ నిజానికి టెంపుల్ ల్యాండ్ అండ్ రికార్డ్స్లో చాలా క్లియర్గా ఉంది. బాజాప్తిగా అక్కడికి వెళ్ళి దాన్ని ఆపేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ చెప్పండి రాకేష్, అసలు ఈవో మాటలు వింటుంటే ఏవైనా కొంచెమైనా నమ్మసక్యంగా కనిపిస్తోందా? ఆ భూములన్నీ దేవాలయ భూములు అంటున్నారు, కానీ అక్కడ అక్రమంగా అన్ని 100 కట్టడాలు కనిపిస్తూ ఉంటే అసలు వాళ్ళు కోర్టుకు వెళ్ళడం ఏంటి, వీళ్ళు ఆపడానికి కూడా ప్రయత్నించకపోవడం ఏంటి? ఇందులో ఈవో వాటా ఏమైనా ఉందా? అక్కడ ఉన్న స్థానికులు ఏం చెప్తున్నారు దీని గురించి? ఖచ్చితంగా తలా పాపంలాగా ఇక్కడ అందరి వాటాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ మీద ఆరోపణలు ఉన్నాయి, ఈఓ మీద ఆరోపణలు ఉన్నాయి, స్థానిక ప్రజా ప్రతినిధుల మీద ఆరోపణలు ఉన్నాయి, రెవెన్యూ అధికారుల మీద ఆరోపణలు ఉన్నాయి. అడ్డుకోవాల్సిన ప్రతి వాళ్ళు ఎంతో కొంత తీసుకొని వెళ్ళిపోయారనే ఆరోపణలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ 200 గోడౌన్లు ఉన్నాయి. ఒక్కొక్క దానికి సుమారుగా 5 లక్షలు 4 లక్షలు రెంట్ వేసుకున్నా కానీ 100 కోట్లు, ఒక 200 కోట్ల ఇన్కమ్ ప్రతి నెల ఇక్కడ నుంచి అక్రమంగా ఇక్కడ కబ్జా చేస్తున్న వాళ్ళు పొందుతున్నారు. దేవాలయం పరిస్థితి ఏమో ఇది. అదంతా కనుక ఆపగలిగితే 200 కోట్లు ఒక దేవాలయానికి ఒక నెలకు ఇన్కమ్ రాబట్టగలిగితే వాళ్ళకు పుణ్యంతో పాటు ఎంత పెద్ద ఒక అచీవ్మెంట్ లాగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ నెలకి ఎంత డబ్బు అవసరం అవుతుంది? ఆ మాత్రం డబ్బు కూడా అక్కడున్న మిగిలి ఉన్న భూముల మీద రావట్లేదా ఇన్కమ్? లేదండి, అంటే మిగిలిన భూములు ఎక్కడున్నాయి అనేది ప్రశ్నార్థకం. ఇప్పుడు 1500 ఎకరాల భూముల్లో దాదాపు 1000 ఎకరాలు ఎవరో ఒకరి చేతుల్లో రికార్డులు ఉండో రికార్డు లేకనో 2-3 సార్లు కొని అమ్మడం వల్లనో ఉన్నటువంటి పరిస్థితి. మిగిలిన 500 ఎకరాల్లో వ్యవసాయం తప్పితే వేరే లేనటువంటి సిచ్యువేషన్. అవి కూడా దాదాపుగా ఎవరో ఒకరి చేతుల్లో ఎవరో ఒకరు కనీళ్ళు పెట్టో లేకపోతే ఇది మాది అని చెప్పుకునే పరిస్థితి ఉంది. నిజానికి టెంపుల్ అంటే టెంపుల్కి దానికంటే బేసిక్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఇంట్రెస్ట్ ఉండాలి. టెంపుల్కు సంబంధించినటువంటి ఈఓకో టెంపుల్ ధర్మకర్తలకో
లేకపోతే ఇది మొత్తం చూస్తున్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కో ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్కో ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. దేవాలయ భూములు కాపాడాలి, ఆ దేవాలయ భూముల్ని దేవాలయానికి కనుక అప్పచెప్పినట్లయితే కొంత ఇన్కమ్ వస్తుందనే ఆసక్తితో ఇంట్రెస్టో ఉంటే ఇదంతా చేయడానికి వీలవుతుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా ఎప్పుడు ఇంకా కొత్త గోడౌన్ ఎప్పుడు కడతారు, ఆ కొత్త గోడౌన్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళి డబ్బులు తీసుకురావాలి, ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకోవాలి, లేకపోతే వచ్చేటువంటి 100 కోట్ల రెంట్ల నుంచి మా వాటా ఎంత వస్తుంది, మా వాటా పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే విషయంలో ఆరోపణలు తప్పితే వాళ్ళకి ఎప్పుడూ ఈ టెంపుల్ ల్యాండ్స్ అన్నింటినీ కాపాడాలనే ఇంట్రెస్ట్ ఎక్కడా కనిపించట్లేదు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.